వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జదుర్పల్లి ఉపేంద్ర కుమార్ అండ్ ఫైనల్గా లమయూర్లో ఉన్నాం మనం. ఇప్పుడు లమయూరు మోనిస్ట్రీ దగ్గర ఉన్నాము. ఇక్కడ మోనిస్ట్రీస్ చాలా ఫేమస్. సో మనం ఉన్న ఏదైతే మోనిస్ట్రీ ఉందో ఆ మోనిస్ట్రీ డిస్కింట్ ఇంకా చాలా ఉన్నాయి. సిటీ వ్యాలీలో చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అయితే ఎక్కడైతే టెంపుల్ ఉంటుందో దాన్ని మోనిస్ట్రీ అని అంటారు ఇక్కడ. సో మన వెనకాల కనిపించేదే పాపులర్ టాప్, ఎగ్జాక్ట్లీ వెనకాల. దెన్ మనకు ఇక్కడ సూర్యుడి కింద కనిపిస్తుంది కదా టెంపుల్, కనిపిస్తుందా? అదే మోనిస్ట్రీ. సో ఇప్పుడు మనోళ్ళు లేవంగానే ఇక్కడ నుంచి రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, ఇప్పుడు మన టీమ్మేట్స్ ఇంకా రెడీ కాలేదు. అర్జెంటుగా ఒక టీ ఆర్డర్ చెప్పుకొని తాగేసి వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ మాత్రం మ్యాగీ, ఇంకా ఇవి తిని 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 సావాలి. అబ్బా, మనకు నచ్చే ఫుడ్ కావాలంటే మన తెలంగాణ, దాని తర్వాత ఏదైనా నూడంగా అంటే మనకు సంబంధించి మ్యాగీ 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 5 రూపాయ కా మ్యాగీ 50 రూపాయ మే బేచరే క్యా కర్నా బోలో. లద్దాఖ్లో ఉన్నాం కాబట్టి ఇదే పరిస్థితి. ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ వచ్చినప్పుడు ఫుడ్ మాత్రం. తిందాం, తిని బయలుదేరదాం. 10 అవుతుంది. ఒక 3 గంటలు పోయినా అనుడంగా రూమ్ తీసుకొని బండి సర్వీస్ చేయించుకుంటే అయిపోతుంది. దాని తర్వాత పర్మిట్లు తీసుకొని కార్దుంగ్లా అండ్ న్యూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ వెళ్ళిపోదాం. ఇంకా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. సో మొత్తానికి రెడీ అయిపోయినాం. ఇంకా చూస్తున్నారు కదా బండ్లు కూడా వెనకాల రెడీ ఉన్నాయి. ఇంకెక్కడి నుంచి బయలుదేరాం. మనం స్టే చేసిన హోమ్ స్టే ఇదే. లమయూరు మోనెస్ట్రీ పైన ఉంది. కింద నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళి రోడ్ మీదకి వెళ్దాం డైరెక్ట్. ఇంకా రైట్. ఏంటి ఇంకేం చార్జ్ ఉంది? జై శ్రీరామ్. ఏడు గుండుగాడు. क्या बोलते झूले ना? झूले झूले मतलब अच्छा झूले. चलो ओके, थैंक यू सो मच. ఇక్కడ చూడండి బీజేపీ జెండాలు. ఆల్మోస్ట్ బీజేపీకి వేసిరంట ఇక్కడ ఓట్లు. జూలే అంటే ఇక్కడ నమస్తే, అంత బుద్ధిజం కాబట్టి అంతా కూడా నమస్తే ఇట్లా పెట్టకుండా ఇట్లా పెట్టాలి. ఒక చేయి పైన పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టాలి. అండ్ ఓ మోనెస్ట్రీ ఓపెన్ లేదంటే ఇప్పుడు, అందుకని మేము రిటర్న్ అయినాం. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ లేకుండా ఆడ పోయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. చాలా మటుకి ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి. రీసెంట్లీ దేవరకొండ షూటింగ్ కూడా ఇక్కడనే అయింది. ఖుషి ఎవరు సమంత ఇద్దరు కలిసి బాబుని తోలాడతారు కదా, ఈ స్పాట్ అంతా అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు పెట్రోల్ ట్యాంక్ అంటుకుపోయింది. ఇది పెట్రోల్ది అది. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా లద్దాఖ్ రైడ్ బిగినర్స్ వచ్చినా అని కూడా చేయకూడని మిస్టేక్స్ చెప్తాను వినండి. నెంబర్ 1, ఇప్పుడు ఎట్లా అంటే మీరు రైడ్ వెళ్తున్నారు ఘాట్ సెక్షన్, ఇది చిన్న ఉంది పర్లేదు కనిపిస్తాం. ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే కర్స్ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే మనకు ముందట్లున్న విజన్ కనిపించేంత కూడా మనం ముందరికి వెళ్ళొద్దు. ఏదైతే టర్న్స్ ఉంటాయో ఆ టర్న్స్ కాడ. నెంబర్ 3, ఎట్టి పరిస్థితులలో టర్న్స్ కాడ రైట్ మాత్రం అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ కూడా ఆల్టో 800s ఎక్కువ నడుస్తాయి. అండ్ టూరిస్ట్ వెహికల్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టూరిస్ట్ వెహికల్స్ ఏవైతే జమ్మూ అండ్ కాశ్మీర్ బండ్లు ఉంటాయి, ఆ వెహికల్స్ ఎట్లా అంటే వాళ్ళు తిరిగి రాడ్ చేయలు ఉంటారు. సో సడన్లీ
ఇట్లా మనము రైట్కి ఇట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి అదే స్పీడ్లో వస్తాడు వాడు. అట్లీస్ట్ స్లో కూడా కాదు, ప్యాసింజర్స్ తక్లీఫ్ అవుతారు అని చెప్పేసి మనకి ఇప్పుడు విజన్ ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాము. విజన్ లేకపోతే ఏం చేయాలంటే లెఫ్ట్ మాత్రమే ఉండాలి ఎట్టి పరిస్థితులలో. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఎంత సఫర్ అవుతామో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా అనుగుణంగా వచ్చేవాళ్ళు బిగినర్స్ కానీ వాళ్ళకి ఇది నా యొక్క విన్నపము. టైం వచ్చినప్పుడు వంశీ నేను అందరం కలిసి బాగా దూపైతే ఇగో ఇక్కడనే తాగినాం. హైపర్ ఏమో ఇక్కడ ఫోటో దిగినాడు, ఆ ఫోటో నీకు నార్మల్గా చూపిస్తాను. ఈ స్టోన్స్లా ఈడ వాటర్ తాగినాం మేము లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ లద్దాఖ్ రైడ్ అంటే అదొక బిగ్గెస్ట్ రైడ్. ఎట్లా అంటే ప్రతి ఒక్క మోటో బ్లాగర్ అని కాదు, ప్రతి ఒక్క బైకర్కి ఈ రోడ్స్లలో రైడ్ చేయాలని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. చూడండి ఎంత డెప్త్ ఉంది లోపలికి. అందుకని సో వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం సేఫ్టీనెస్ ఎక్కువ చూసుకోవాలి. అండ్ మొత్తం కూడా గైడ్ను ఎవరైనా తెలిసిన వారి దగ్గర తెలుసుకొని అయినా సరే వెళ్ళాలి. హాయ్ జులే, ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు పాపము, వాళ్ళ గురించి స్పెషల్గా తెచ్చినాయి నేను. कम व्हाट इज योर नेम, क्या नाम है? పినిషా. బాయ్ జులే. చూడండి అసలు బుక్స్ పెట్టుకొని మరీ చదువుతుంది. ఎంత అది చూడండి అసలు. ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంది, ఊరు ఎక్కడుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఆడ పనిచేస్తున్నారు. అందుకని ఎవరైనా కానీ కూడా కొద్దిగా బైకర్స్ ఎవరు వచ్చినా కానీ కూడా ప్లీజ్ మై రిక్వెస్ట్, అందరూ కూడా వీలైనంత వరకు ఒక చిన్నగా ఏదైనా బిస్కెట్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇస్తుండాలి అప్పుడప్పుడు. మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం వీళ్ళకు. ఇంత దూరం వచ్చి అంటే ఇంత ఒక మనిషి కూడా ఉండని ఏరియాలో కూడా అట్లా ఉంటే ఇచ్చిపోవడం ఎంత బాగుంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. లే 105 కిలోమీటర్స్, లే ఎయిర్పోర్ట్ 103 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకు. ఏమైంది మళ్ళీ ఏమైంది? అచ్చా అచ్చా, ఏం ప్రాబ్లం లేదుగా. మన తెలుగు వాళ్ళు పట్టుదల ఉంటే ఎట్లనే రావచ్చు. అది కూడా ఇంకా ప్లాంటినం బండి మీద ఇద్దరు వచ్చినారు విత్ ఫుల్ లగేజ్. చూస్తున్నారా? ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యా అంత దూరం ఎట్లా కూర్చొని పోతాంరా అని ఒక ఆ బాధ ఉండదు మనిషికి. బైక్ అంటే ప్రేమ ఉండాలి, రైడింగ్ అంటే మక్కువ ఉండాలి. ఈ రెండు కలిపితేనే ఇది అవుతుంది. లొకేషన్ వ్యూస్ ఎట్లున్నాయో బ్యూటిఫుల్ అండ్ నెంబర్ 1 వ్యూస్. ఒకసారి డెప్త్ చూపిస్తాను చూడండి. ఇది లేకపోతే ఏంది మన పరిస్థితి అనేది చెప్తున్నా. ఒకసారి చూడండి. ఇన్ కేస్ మన గనక ఇట్లా లేకపోతే మనం ఇప్పుడు అట్లా అని స్ట్రైట్ వెళ్తాం మనము. చూస్తున్నారా? రోడ్స్ అండ్ రైడ్స్ ఇది. సో కింద కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో జాన్స్కార్ రోడ్డు, ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ జాన్స్కార్. సో మేము ఇక్కడ వెళ్ళి నెక్స్ట్ లెవెల్ అసలు ఇదైతే వ్యూ. దగ్గరికి వచ్చేసినాం మనం. ట్రై చేస్తాం బయట మ్యాగ్నెటిక్ బండి మూమెంట్ అయితే ఇగో ఈ దాంట్లో ఆడ మార్కింగ్ ఉందా? ఆ మార్కింగ్ ఉంది. ఇప్పుడు తింటున్నారు కదా ఫోన్. ఇక్కడ నీళ్ళు తాగుతాం అట్లనే మనం. నిశాంత్
ఇక లెఫ్ట్ సైడ్ న్యూట్రల్లో పెడితే పోతుంది అంటారు కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఎక్కడికన్నా కిందకన్నా నీళ్ళు ఇక్కడ ఇంత లోడ్ పెట్టుకొని ఏం పోతుంది కానీ ఇక్కడ లెఫ్ట్ 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 నీళ్ళు ఇక్కడ ఆగలేము నీళ్ళు ఉన్నాయి ఇక మ్యాంగరెట్ హిల్ దగ్గరకు వచ్చేసినాము కనిపిస్తుంది కదా వెనకాల ఈ లైన్ క్యాండ్ ఉంటుంది వెనకాల మన వెనకాల కార్ వెళ్ళినందుకు మనకు కనిపిస్తుంది లేదా అక్కడికి వెళ్ళి తీసుకెళ్తా ఇంకేంటంటే జస్ట్ ఆకలి అవుతుంది బాగా ఫస్ట్ అన్నం తిన్న తర్వాత అన్నం కాదు రొట్టెలు తిన్న తర్వాత చూపిస్తా ఆర్డర్ ఏం చెప్పుకున్నాము చూద్దాము రొట్టెలు అర్ధగంట అవుతుంది ఖాళీ ప్లేట్ పెట్టి ఇంకా రాలేదు. హాఫ్ అన్ అవర్ అవుతుంది అంటే అవుతుందా నేను కూడా తిన్నా ఒక రొట్టె తిన్నా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు 5 మినిట్స్ దాటిపోయింది ప్లేట్ పట్టుకొని కూర్చున్నాం. కొంచెం ఆల్రెడీ కూర కూడా అయిపోయింది నాకైతే నాకు తెలిసి నేను అనుకుంటున్నా సాల్ డబ్బా అయిపోయింది. సో ఇది ఎట్లా తిన్నానో లేదు ఇంకా చిన్న కుక్క చిన్న కాదు చాలా పెద్దగా ఉంది అది చూడండి వచ్చి కూర్చున్నది ఇక్కడ దారా జిమ్మిగా జిమ్మి 2 అను తిను మంచిగా తిను వలుకోయకు ఖరాబ్ చేయకు రైట్ వెళ్ళిపోయి నాకేమొద్దు పోయిగా నువ్వు వెళ్ళిపో బిడ్డ వెళ్ళిపోయిగా అయిపోయింది నీకేమవుతుంది నీ సైజుకు ఇది ఇక్కడ ఏం పెడతలేరు నువ్వు మాత్రం బాగా గట్టిగా ఉన్నావు సైజులో ఇదే మ్యాంగరెట్ హిల్ లైన్ ఇది ఆ మధ్యలో పెడితే లైన్ నుంచి మనకు బండి వెనక్కి ముందలకి అవుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కింద నుంచి స్లోప్ నుంచి వచ్చి మనుషులు ఇక్కడ పెట్టినందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు తప్ప మనకు మాత్రం స్లోప్ మాత్రం ఇట్లానే ఉంటుంది యాంగిల్ ఉంటుంది సో ఇది ఇంకా ఇక్కడ మ్యాంగరెట్ హిల్ దగ్గర బోర్డు దగ్గర ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోతాం సార్ వాళ్ళు మ్యాంగరెట్ హిల్ కాడ కాయిన్ పెడుతున్నారు ఫోటోషూట్ చలో 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 బండిది ఓకే రైట్ ఆల్ రైట్ ఓకేనా చలే ఆల్రైట్ ఇంకా ఫోటో షూటింగ్ అయిపోయింది ఫొటోస్ లద్దాఖ్ సిరీస్ ఫోటోస్ చూడాలనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మా టాస్క్ వచ్చేసి రూమ్ పట్టుకోవడం నేను అప్పుడు ఎట్లా పోయినా ఐడియా వస్తలేదు నాకు నుంచా పెట్రోల్ పంప్ ఇది నేను లాస్ట్ టైం ఉన్నది ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం నేను ఏదైతున్నానో అదే ఇది ప్రైస్ అప్ ప్రైస్ నిశాంత్ రమాన్ సార్ ఇది ఇవన్నీ చెట్లు ఉండే ఫుల్ ఇది హోమ్ స్టే బ్రో జర తక్కువలో ఉంటుంది మంచిగా సో ఫైనలీ 21లో ఉన్న రూమ్కే వచ్చినాము ఇది హోమ్ స్టే కొంచెం రీజనబుల్ ప్రైస్లో పడింది 1150 రూపాయలు ఎక్కడ అడిగినా కూడా ఎక్కువనే చెప్తున్నారు అని చెప్పేసి అంటే కొన్ని జాగాలలో 1000 రూపాయలు చెప్పిన దానిలో కూడా పార్కింగ్ లేదు అందుకని చెప్పేసి వీళ్ళని కూడా ఇడికే తీసుకొచ్చిన ప్రాబ్లం లేకుండా ఇంకోటి ఏంటంటే పర్మిషన్స్ ఆన్లైన్లో చేసుకోవాలా లేదా ఈ హోటల్ అయినకే ఇచ్చి చేసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే 21లో నేను హోటల్ అయినకి ఇచ్చి చేసుకున్నాము ఇప్పుడు కూడా ఆయన అదే అంటుంటే 600 ఇచ్చేసే మనిషికి నేను మొత్తం తెచ్చి ఇచ్చేస్తానని అంటున్నాడు
ఏ టెన్షన్ లేకుండా మనము ఆన్లైన్లో చేసుకుంటే మనమే వేసుకుంటే ఏదైనా తప్పులు పప్పులు పోగాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాము. ఏమంటారు బ్రో, ఎట్లా చేద్దాం? ఆన్లైన్లో వేసుకుందామా లేకపోతే ఇద్దామా? మనమే వేసుకుందాం అంటారు. ట్రై చేద్దాం. ఓకే, బయట వేసుకుందాం అంటారు. ఓకే, డెఫినెట్లీ. కరెక్టే. చూసినారా మోటో బ్లాగర్ కష్టాలు ఇట్లుంటాయి. మీరేమో అడుగు కూర్చొని మంచిగా వీడియో చూస్తుంటారు కానీ యూత్లో జరిగే అవి వీడియోలు. ఇంకోటి ఏంటంటే ఇంకా అవును కానీ కొట్టారు, కానీ కొట్టారు బ్రో. 12 hours వరకు మనం రైడ్ చేసుకుంటూ వచ్చినా కూడా వీడియో స్కిప్ చేస్తారు. అయ్యా చూసినావా? సో ఇది అనుకుంటాం అంతేనా? పగోడు ఎక్కడ ఉంటాడు, పక్కనే ఉంటాడా? సో లగేజ్ అయితే ఇప్పుడు ఇప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి బండ్లు ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేసేయాలి. సర్వీస్ అంటే జస్ట్ వాటర్ వాష్, బండ్లు ఖరాబ్ అయిపోయినాయి అంతే. నేనైతే ఇస్తాను. సో ఇది లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి లే మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే నిశాంత్కి నా బట్టలు ఉతుకోవడానికి తీసుకెళ్తున్నా. ఇకనే మన సౌత్ నుంచి వచ్చిన మనిషి ఒక ఆయన ఉంటాడంటే ఉతకడానికి. పేరుకి 20 రూపీస్ తీసుకుంటాడు అని చెప్పారు వీళ్ళైతే హోటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మార్నింగ్ లోపల ఇస్తారా లేకపోతే ఎట్లా ఏంటి అని చెప్పేసి. హ్యాండ్ వాష్ అయితే కాదు, ఎందుకంటే వాషింగ్ మిషన్లో అయితే ఒక 15 నిమిషాలు అయిపోతుంది. దాంట్లోనే డ్రై చేసి ఇస్తుంది కాబట్టి కొంచెం తొందర అవుతుంది. ఇంత మూట ఏం చూడండి 7 రోజులకి. లాండ్రీ షాప్ దొరికింది బట్ట ఉతుకోవడానికి. ఒక్క పేరుకి వచ్చేసి 80 రూపాయలు తీసుకుంటుండు. షాప్ ఇదే మన లద్దాఖ్లోకి వచ్చిన తర్వాత మన రంజిత్ లాండ్రీ డ్రై క్లీనిక్ షాపు. ఒకసారి చూస్తా, ఇదే షాపు. ఇవే మా బట్టలన్నీ. ఆల్రెడీ ఇంతకుముందు రైడర్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇదే షాప్ ఈయనది. ఈయన నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అవసరం అనుకునే వాళ్ళు ఉతికించుకోండి. ఆయిల్ టాప్అప్ చేసినాము, 1 లీటర్ పట్టింది. ఇప్పుడు మెకానిక్ చూసి చెప్పిండు ఏంటంటే ఇప్పుడు ఆయిల్ సీల్ 2 ఓపెన్ ఉన్నాయి, అవి చేంజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఆయిల్ మొత్తం ఇట్లనే లీక్ అవుతుంది అనుకుంటాం. లీకేజ్ కూడా చూపిస్తా. 1 కాదు 2 కాదు మొత్తం 4 ప్రాబ్లమ్స్. ఇక్కడ నుంచి కూడా ఆయిల్ లీక్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా ఆయిల్ లీక్ అవుతుంది, ఈ 3 జాగాల నుంచి లీక్ అవుతుంది. వెళ్ళిన తర్వాత ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఇప్పుడే చేంజ్ చేస్తున్నాం మొత్తానికి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డిస్కిట్ నుంచి ప్యాంగాంగ్ పోతున్నాం. ప్యాంగాంగ్ నుంచి మళ్ళీ మనకు ఉమ్లింగ్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ తువ్వల ఆ స్టెప్లో ఏ ప్రాబ్లం కూడా కావద్దని చెప్పేసి నేను అనుకొని చేపిస్తున్నాం మేము. సో బండి కండిషన్ ఉంటేనే మన రైడ్ సక్సెస్ అవుతుంది. అందుకనే బండి మొత్తం నీట్ చేయించేసేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ వాష్ లేదంట. వాటర్ వాష్ రేపు మార్నింగ్ బయట చేయించుకుందాం. ఇంకా ఎట్లా 2556 రూపాయలు బిల్ అయ్యి ముట్టుకుంటే. ఇది ఒక చేతిలో పెట్టింది ఎక్స్ట్రా. వెళ్ళిపో. అరే తాళం వేసి గేట్ పెట్టిండ్రా. లే మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. 10 అవుతుంది, అన్నీ క్లోజ్ అయ్యే టైం ఇది. కానీ టైంలో వచ్చినాం మేము, ఎందుకంటే బండి కూడా ఇంకా రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది. మెయిన్ బండి కదా, అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏదో అక్కడక్కడ బియ్యంలో రాలేక షాప్స్ ఓపెన్ ఉన్నాయి ఖాళీ. చూడండి లే మార్కెట్ ఇట్లా ఉంది. ఫైనల్గా రూమ్కి వచ్చేసాను. ఇంకా ఎక్కడ తిరిగింది తిరిగి మొత్తం లేలా, ఏం లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. 10 గంటలకు బంద్ చేస్తారు. చిన్నోనికి ఒక డ్రెస్ తీసుకున్నా అంతే. ఇంకా పర్మిట్లు అయితే ఇప్పటివరకు ఇంకా తీసుకోలేదు. పర్మిట్లు రేపు చేస్తాం ఎట్టి పరిస్థితులలో. లేదు మేము ఆన్లైన్లో ఇప్పుడు సెర్చ్ చేస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.